Hi guys, welcome to IPL Banisa. Uh, yeah, hi Akhilesh, ఎలా ఉన్నావు? హలో! పూర్ణ ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నా. అండ్ అండ్ చెప్పు. అదే ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థాంక్స్. మన ప్రిడిక్షన్స్ కూడా మంచిగా కరెక్ట్ అయితున్నాయి. చాలా మంది మంచిగుందంటున్నారు ప్రిడిక్షన్స్. అఖిలేష్ ఖుష్ ఆ! ఈరోజు హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ విన్ అవును. అయినది. సో అండ్ మోర్ ఓవర్ అది మంచి కూడా రన్స్ చేజ్ చేసారు మనోళ్ళు. 240 హ్మ్. ప్లస్ రన్స్ నేను చేజ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. హ్మ్. నేనెందుకు హ్యాపీగున్నా అంటే నీకు ఇంకా ఎట్లా స్టక్ అవుతుంది ముంబైని ఒక్కసారి కొట్టిందంటే చూసిన? ప్లే ఆఫ్‌కి ఛాన్స్ కొంచెం వైఫైలున్నది. వైఫైలో ఓకే ఇష్యూ ఉంది. ఓకే. హ్మ్. అది నేనెందుకు హ్యాపీగున్నా అంటే, ముంబైని కొడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఇంకా బెటర్ అయితది. ఎందుకంటే ముంబై ఒకటి అడ్డం అంటే పెద్ద టీమ్ గదా! ఉమ్, అందుకు ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటుంది. కొంచెం ఈజీగా గెలుస్తుండొచ్చు మ్యాక్స్ అది గూడా మనోళ్ళు. ఉమ్, ఉమ్. సో, ముంబై ఒకటి పెద్ద టీమ్‌ని కొట్టాలని అనుకున్నా, కొట్టింది. అందుకు ఇంకా హ్యాపీ. కొట్టింది. నాకు కూడా నమ్మకం ఉండే రన్స్ పోయినాక కూడా ఓకే ఈ రోజు ఆడతారు మనోళ్ళు అన్న నమ్మకం నాకు కూడా ఉండే. బట్ అనుకున్నట్టే హ్మ్. పర్ఫామ్ చేసిర్రు. ఇషాన్ కిషన్ కూడా ట్రై చేస్తుండే కానీ ఇషాన్ కిషన్ అవుట్ అయినాక చాలా మంది ఇన్స్టాగ్రామ్ లా హౌ మచ్ అంతే. అంటున్నారు, అంటే ఎంత ఎంత కమ్ముడు పోయినాం అంటున్నారు. బట్ ఆబ్వియస్లీ ఆ క్వశ్చన్ ఉంటదిలే కానీ ఇంకా ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటది కానీ బట్ అది ఇంకా అన్ఫార్చునేట్ ఇంకా అట్లా అయిపోయింది. బట్ మోరోవర్ చూస్తే ఇషాన్ కిషన్ చాలా గెలిపించింది మ్యాచెస్ మనకు ముందు కెప్టెన్సీతో. సో అట్లా అనొద్దు. యా ఎందుకంటే లాస్ట్ సీజన్ గూడా ఇషాన్ కిషన్ 2 మ్యాచ్‌లలో ఆడలేదు ముంబై మీద. అన్ని మ్యాచ్‌లు మంచిగా ఆడిండు. ముంబై మ్యాచ్ వచ్చేసరికి మనోడు ఆడలే. ఈ మ్యాచ్ గూడా ఆడతాడేమో అనుకోని ఎక్స్‌పెక్ట్ చేస్తే డకౌట్. గోల్డెన్ డక్. అండ్ కొంతమందైతే స్పై ఇన్ ఎస్ఆర్‌హెచ్ క్యాంప్ ఫర్ ముంబై అంట. అండ్ ముంబై మూడు వికెట్లు 2 వికెట్లు ఈ గాన్సిఫర్ అనే పేరేం పేరు? గజన్ఫర్. గజ్నఫర్. గజనఫర్ హ్మ్. గజన్ఫర్ అనుకుంటా. గజన్ఫర్ మంచిగా బౌలింగ్ చేసిండు ఆయన. కాకపోతే అగ్రెసివ్నెస్ నచ్చలే నాకు. అంటే ఐ మీన్ అంటే మనం యాజ్ ఎ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అభిషేక్ శర్మ అవుట్ కాగానే ఇట్లా అభిషేక్ శర్మ కూడా ఒక లుక్ ఇస్తారు ఇట్లా ఆయన సెలబ్రేషన్ చేస్తుంటే. హ్మ్. అండ్ ఎట్లయినా మనమే గెలిచినాం అనుకో, దాంట్లో ఏం లేదు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఎక్కడ టర్న్ అయింది మ్యాచ్ అనుకుంటున్నాం ఫస్ట్ మరి? నుంచి మనకొచ్చిందంటున్నావా? మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది? బౌలింగ్, బౌలింగ్ బాయ్. ఎందుకంటే నేను మళ్ళా 265 ఉంది స్కోరు. 260, 265 ఉన్న స్కోర్‌ని ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ లాస్ట్ 4 ఓవర్స్ మళ్ళా మంచి బౌలింగ్ ఏసి తక్కువ రన్స్ ఇచ్చారు. ప్యాట్ కమిన్స్ అండ్ ప్రఫుల్ హింగే కొంచెము వేరియేషన్స్ చూసుకోవాలి. వేరియేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి ప్రఫుల్ హింగేకి. మోర్ ఓవర్ టు సాకిబ్ హుసేన్ మంచిగా చేస్తుండు. అండ్ ఈశాన్ మలింగ మనకు దొరికిన వరం అనుకోవాలి ఆ బౌలర్ ఎస్ఆర్హెచ్ కి. అసలు బౌలర్లు అందరూ ఒక ఎత్తు అయితే ఆయన ఒకడు ఒక ఎత్తు. ఆయన ఒకంది ఎకనామీ హ్మ్. ఎంత ఉంది? 7 పాయింట్ సంథింగ్ ఉంది ఈ రోజు. అవును. సో చాలా మంచి చేసిండు ఇషాన్ మలింగ. అండ్ ప్రఫులింగే లాస్ట్ ఇంకా ఓకే లాస్ట్ ఒక ఓవర్ మంచి, లాస్ట్ సెకండ్ ఓవర్ మంచి చేసిండు. లాస్ట్ ఓవర్ మళ్ళీ అవును. రన్స్ ఇచ్చిండు. ప్యాట్ కమిన్స్ అయితే సూపర్ బౌలింగ్ అసలు. యా సూపర్ బౌలింగ్. అండ్ ప్యాట్ కమిన్స్ మంచిగా లీడ్ చేస్తుంది టీమ్ ని. అండ్ అభిషేక్ శర్మ అండ్ హెడ్ లవ్స్ గ్లూ అంటారు ట్రెడిషన్. కదా, అందుకే హెడ్ మంచిగా కొట్టేసింది ఈ రోజు రన్స్. అండ్ కాటరమ్మ కొడుకు కూడా మంచి ఫామ్ లోకి వచ్చి కొట్టిండు. అందరు మంచిగా ఆడిర్రు. లాస్ట్ కి సలీల్ అరోరా కూడా వచ్చిండు. అసలు బుమ్రా నో లుక్ షాట్ కొడతాడు సలీల్ అరోరా, క్రేజీ. చెయ్యి కింద పెట్టు. హ్యాండ్ కిందకి పెట్టి అంటున్నా. మొత్తం అడ్డం వస్తుందా? ఫేస్‌కి అదే కవర్ ఓకే. అయితుంది. ఉమ్. నేను ల్యాప్టాప్ ఇట్లా కిందికి పెట్టుకున్నా, సో ఇట్లా మాట్లాడుతుంటే అట్లా ఫస్ట్ వస్తుంది. బ్యాటింగ్‌లా హ్మ్. హ్మ్. అండ్ ఫస్ట్ రేపటి బ్యాటింగ్‌లో మ్యాచ్ అయితే ఇగ వాళ్ళది రన్స్ మనోళ్ళు మంచిగా కొట్టిర్రు. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ బుమ్రాకి కొట్టిండో అయిపోయింది. హెడ్ ఈరోజు ఫామ్‌లోకి వచ్చిండనుకున్నా. మస్తు కొట్టిండు హెడ్ గాని, అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ క్లాస్. మనోళ్ళు చాలా మంచిగా చేశారు ఈ రోజు. ఆ పవర్ ప్లే చూడంగానే అయిపోయింది. పవర్ ప్లే లోనే
రిక్వైర్డ్ రన్ రేట్ 10కి పట్టుకొచ్చేసారు మన వాళ్ళు. అది అవును. 13 ఎంత ఉండే స్టార్టింగ్, దాన్ని 10కి పట్టుకొచ్చేసారు పవర్ ప్లే అయిపోగానే. సో అక్కడనే మ్యాచ్ టర్న్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేపటి మ్యాచ్ గురించి మాట్లాడదాం. రేపు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి. జీటీ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ మ్యాచ్. యా. అండ్ మేము ఎవరు అనుకుంటున్నాం మరి? నేనైతే జీటీ అనుకుంటున్నా. నేను కూడా జీటీ ఎందుకు అనిపిస్తుంది అంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటది జీటీకి. వాళ్ళకి ఉమ్, వాళ్ళు మంచి ప్లాన్ చేసుకొని వస్తారు ఉమ్, బ్యాట్స్మెన్స్ కి. ఉమ్. హోమ్ గ్రౌండ్ ఎట్లా ఉండాలి, పెద్ద గ్రౌండ్, మళ్ళీ చిన్న గ్రౌండ్ కూడా కాదు. నిన్న ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటి అయినప్పుడు, అదే ప్రీవియస్ అయిన ఆర్సీబీ మ్యాచ్ లో చిన్న గ్రౌండ్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో కానీ ఈ గ్రౌండ్ మంచిగా పెద్దగా ఉంటది. వాళ్ళకి తగ్గట్టు పిచ్ కూడా ఉంటది. సాయి సుదర్శన్ కూడా మంచిగా ఆడుతుండు. ఫామ్ లో ఉండు. రెండు గిల్ కూడా రెండు మంచిగా మ్యాచ్లలో మంచిగా ఆడతాడు. ఉంది. సో అండ్ బౌలర్స్ దాంట్లో ఈ రెండిట్లలో మంచిగానే ఉన్నారు బౌలర్స్. హేజల్వుడ్, భువనేశ్వర్ దాంట్లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. యా, టీమ్స్ రెండు మంచిగానే ఉన్నాయి. సో ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీక్ కి జీటీ రేపు బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ చూద్దాం ఏమైతుందో. ఎస్. అండ్ సే నో టు బెట్టింగ్ గైస్. Say no to betting, and thank you for watching our videos. Please like, share, and subscribe. Thank you. ఎస్. అండ్ బాయ్.